వైఎస్ఆర్సీపీలో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే 10 నుంచి 15 మంది ఎంపీ అభ్యర్థులు అసలు ప్రచారానికి దూరంగా ఉన్నారని, వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేరని, జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నారు తెర వెనక అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే మేడం, వైఎస్ఆర్సీపీలో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే 10 నుంచి 15 మంది ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డికి జలకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు అసలు ఎన్నికల ప్రచారానికి కూడా రాకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎలాగ ఓడిపోయే సీటే, సో మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్స్లో ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి అంటే అభ్యర్థుల్ని మార్చటం. అభ్యర్థుల్ని మార్చటం అంటే సొంత నియోజకవర్గంలో ఈ అభ్యర్థి సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ అభ్యర్థిని తీసేసి క్యాండిడేట్లను మార్చే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పని కూడా చేయలేదు ఇక్కడ కేసీఆర్కి తర్వాత వచ్చిన రిపోర్ట్స్ ఏంటి అంటే, ఆ రోజు మేము ఒక 25 మందిని మార్చమని లిస్ట్ పంపించాం, మీరు మార్చలేదు, నన్ను చూసి ఓటేస్తారు అని మీరు వాళ్ళని మార్చలేదు కాబట్టి ఇవాళ మీరు ఓడిపోయారు, లేకపోతే అసలు మీరు ఓడిపోయేవాళ్ళు కాదు అని చెప్పి చెప్పటం అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఇది తెలియగానే జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్త పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచించాడు, మళ్ళీ ఇక్కడున్న పొగరబోత్తనమే, నన్ను చూసేస్తారు అనే పొగరబోత్తనమే అక్కడ కూడా. కానీ ఏం చేశాడు అంటే అభ్యర్థుల్ని స్థానచలనం చేశాడు. ఓకే, నియోజకవర్గాలు మార్చాడు. అలా కాకుండా అదే నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ నువ్వు పనికిరావు అంతే, నిన్ను మారుస్తున్నా, పార్టీ ఇంపార్టెంట్ ఇక్కడ, నువ్వు నేను ఇంపార్టెంట్ కాదు అని అతనితోటి 1-to-1 మాట్లాడేసేసి అభ్యర్థిని మార్చుంటే గనక ఈ పేచీ ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే కొన్ని చోట్ల అడ్డదిడ్డంగా జిల్లాలు కూడా మార్చేశాడు. మార్చేసేసరికి అంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడున్న జిల్లాలు ఇప్పుడు ఆ పేర్లు మారినప్పటికీ ప్రాంతాలు అవే జిల్లాలో ఉన్నాయి కదా అని అతని క్యాలిక్యులేషను. అందుకని ఏం చేశాడు, ప్రదేశాలు మార్చాడు. మార్చేసరికి మింగుడు పడట్లా వాళ్ళకి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఒక నియోజకవర్గం మీద పట్టుంటుంది. ఈ నియోజకవర్గం చూసుకుంటే చాలు, అతని క్యాలిబర్కి ఎమ్మెల్యే తన నియోజకవర్గం వరకు చూసుకోగలుగుతాడు. అదే క్యాలిబర్ ఎక్కువ ఉందనుకోండి, 7 నియోజకవర్గాలకు సరిపడా ఎంపీకే వెళ్తాడుగా, ఎమ్మెల్యే దగ్గర ఎందుకు ఆగిపోతాడు అతను? మరి నువ్వు ఇవన్నీ ఆలోచించుకోకుండా నువ్వు అభ్యర్థులను మార్చమంటే నియోజకవర్గాలు మార్చడం ఎట్లుందంటే, ఆ మధ్య ఒక జోక్ వచ్చింది చూడండి, ఉల్లిపాయ బంగాళదుంప. ఏంటి చెప్పండి, మర్చిపోయాను నేను. ఉల్లిపాయని ఆనియన్కి పొటాటోకి డిఫరెన్స్ తెలియలేదు కదండి ఆయనకు. ఒక మీటింగ్లో ఆనియన్ని ఆయన పొటాటో అన్నాడు. అవును, అసలు అది ప్రపంచం అంతా తలకిందులైంది. అదేంటి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నోడికి ఆనియన్కి పొటాటోకి తేడా తెలియకపోవటం ఏంటి అని చాలా విమర్శలు వచ్చినాయి పాపం. కానీ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, ఆనియన్కి పొటాటోకి తేడా తెలియనంత చదువు తక్కువడైతే జగన్మోహన్ రెడ్డి కాదు. ఓకే, ఫారిన్లో కూడా చదువుకుని వచ్చాడు, ఫారిన్ రిటర్న్ అతను. కానీ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, అతనికి షాకుల మీద షాకులు తగలటంతో ఓడిపోతాను అనే ఒక భయం నుంచి ఒక నైరాశ్యము, ఒక ఆత్మస్థైర్యము, ఆత్మస్థైర్యం తగ్గిపోవటము ఇవన్నీ జరిగి అతను కన్ఫ్యూషన్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కన్ఫ్యూషన్ స్టేట్లోనే ఆనియన్కి పొటాటోకి తేడా తెలియని పరిస్థితికి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా మనం ఇంకొకటి ఏదో కూడా మనం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్
అక్షాంశాలు రేఖాంశాలు దగ్గర కూడా అతను పొరపాటు పడ్డాడు. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే దేశ విదేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. మీకులాగా నాకులాగా పక్కూరికి దారి తెలియనోడు కాదు జగన్మోహన్ రెడ్డి. అన్నీ తెలిసినా కానీ ఒక ఒత్తిడి ఉంటుంది చూసారా, ఒక మానసికంగా ఒత్తిడి అనుభవించే వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంటుంది, బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు ఏమనిపిస్తుందంటే మన మైండ్ కొంచెం స్టడీగా ఉంటే ఇంత చిన్నదానికి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఇతను అని మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరే అసలు ఇంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ మానసిక పరిస్థితి మనకేం తెలుసు, వాళ్ళు ఏ ఒత్తిడిలో ఉన్నారో మనకేం తెలుసు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. మానసిక స్థితి సరిగా లేనప్పుడు నిర్ణయాలు సరిగా తీసుకోలేరు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అదే పద్ధతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతున్నది ఏంటి అంటే, ఎవరైనా సరే నియోజకవర్గాలు మారుస్తారా, మార్చాడు. ఈ మార్చడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి వీళ్ళు మింగలేరు కక్కలేరు. అధినాయకుడు అంటే భయం, ఏం చేస్తాడో అని టెన్షను. అక్కడికి ప్రతి అభ్యర్థి నుంచి ఏదో ఒక పిలక జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందని సమాచారం. ఎవడ తోకజాడించడానికి వీల్లేదు. అలా గ్రిప్లో పెట్టుకున్నాడు వాళ్ళందరినీ. అందుకే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వేయమంటే అక్కడ నామినేషన్లు వేస్తున్నారు. కానీ ఎలక్షన్ దగ్గరకు వస్తునేసరికి గజగజ వణుకుతున్నారు. ఏంటి అంటే బతుకుంటే బలుసాకు తినొచ్చు, ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెట్టి గెలవము అనేది అర్థమవుతుంది మనకి. ఈ గెలవము అని అర్థమైనప్పుడు ఎందుకు మనము డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అని ఇంట్లో నెత్తి మీద గొడ్డేసుకుని కూర్చుంటే పోద్ది కదా అనే ఉద్దేశంలోకి వచ్చి కార్యకర్తలకు మట్టుకు మీ ఇష్టం బాబు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోండి అనే ఉద్దేశానికి వచ్చేశారు. వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అనుంగి శిష్యులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళందరూ కలిసి అంటే మీరు ఇందా చెప్పిన 25 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 10-11 మంది ఎంపీ క్యాండిడేట్లు, వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళు ఒక కూటమిలాగా అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఇప్పుడు వైసీపీలో. అంటే ఇప్పుడు ఒక్కొక్కరుగా బలం తక్కువ ఉంటుంది, నలుగురు కలిస్తేనే కదా సమిష్టి బలం వచ్చేది. ఆ పరిస్థితిలో ఇవాళ వైసీపీ పార్టీ ఉంది. ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే, మొన్న ఒక రోజు కూడా మనం మాట్లాడుకున్నట్టు వైసీపీ పార్టీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చేసింది దానికి. దాని ఇమ్యూనిటీని అదే దెబ్బ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇలాంటి వార్తలన్నీ వీళ్ళు గెలవము అని అర్థం చేసుకున్నారు. అసలు కొంతమంది అభ్యర్థులు అయితే ముందే పారిపోయారు పుంజాలు తెంచుకుని, మన వల్ల కాదు ఇక్కడ అని. కొంతమంది టికెట్లు తీసుకోవాలా. సరే టికెట్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది, అంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి వచ్చింది. సరే ఏది ఏమైనప్పటికీ ఇవాళ కొంతమంది అభ్యర్థులు తీవ్రమైన అసంతృప్తితోటి టెన్షన్లోనూ ఉన్నారు. వాళ్ళందరూ మనం పోటీ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే, అధినాయకుడికి భయపడి నామినేషన్ అయితే వేసి కూర్చున్నారు. ఇది వైసీపీలో పరిస్థితి. ఓకే, మరి వీళ్ళందరూ రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రచారానికి రాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వకుండా చూస్తూనే కూర్చుంటాడా? ఆ పరిస్థితులు ఉంటాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. సరే వాళ్ళతోటి ఇప్పుడు మాట్లాడి వాళ్ళతో సున్నం పెట్టుకునే కన్నా ఆఖరి నిమిషంలో చేసిన బుద్ధి తక్కువ పనికి అని కూడా అనుకోడు జగన్మోహన్ రెడ్డి. సరే కానీ వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం, గెలిచేది నేనే, నేను గెలిచాక అప్పుడు చూస్తా వాళ్ళ సంగతే. ఓకే.